హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చేపలు వాష్ చేసుకోవడము ప్లస్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ చేపలు క్లీనింగ్ వచ్చేసి ఫస్ట్ మనకి నల్లగా ఉంటుంది కదా, అది స్పూన్తో కానీ చాకుతో కానీ బాగా గీరేసుకోవాలండి. అది పాకుడు లాంటిది అనమాట. అది నీచు వాసన ఉంటాయి కదా చేపలు, ఆ వాసన రాకూడదంటే ముందు చేపలు బాగా మంచిగా కడుక్కోవాలండి. ఫస్ట్ అది గీరి కడిగేసుకున్న తర్వాత 2-3 సార్లు ఒక కల్లుప్పు ఒక 2 స్పూన్లు, కొంచెం పసుపు, కొంచెం పెరుగు బాగా ముక్కలకి అంతా పట్టించేసి ఒక 2 నిమిషాలు బాగా కింద పైన అంతా బాగా కలిపిన తర్వాత మళ్ళీ కడిగేసుకోవాలండి. 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకోవాలి. అప్పుడు అసలు ఇంకా నీసు వాసన అన్నదే ఉండదన్నమాట. చాలా టేస్ట్ బాగుంటుంది కూర, వాసన ఉండదన్నమాట. పిల్లలు చాలామంది ఫిష్ అంటే వాసన వస్తుందన్న ఫీల్ ఉంటుంది కొంతమందికి. అలా రాకూడదంటే మీరు ఇలా వాష్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నేను సగం ఫ్రై చేస్తాను, సగం పులుసు పెట్టుకుంటాను. అవి ముక్కలు ఫ్రై చేసే ముక్కలు సపరేట్ చేసుకుందామండి. ఇలా 4-5 సార్లు కడిగేసుకోవాలి ఫస్ట్. తర్వాత చూసారు కదా ఎలా వచ్చినాయో, తెల్లగా బాగా వస్తాయి అన్నమాట ముక్కలు. అసలు ఇంకేమి నీసు వాసన అన్నదే ఉండదు, ఫ్రెష్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇట్లా ఫ్రై చేయడానికి కావాల్సిన పీసులు సపరేట్ చేసుకొని, తల తోకలు ఉంటాయి కదండి, సైడ్ పీసులు అట్లాంటివన్నీ పులుసు పెడతాను. మామూలు బాగున్నవన్నీ ఫ్రై చేస్తాను అనమాట. ఇప్పుడు పులుసు పెట్టుకోవడానికి కావాల్సిన ఏమేంటో ఇంగ్రీడియంట్స్ కలిపేసుకుందాం. చేప ముక్కలకి పట్టించుకోవాలి. పసుపు ఒక 1/2 స్పూను, ఉప్పు 1.5 స్పూను, కారం వచ్చేసి 4.5 స్పూన్లండి. ఈ కారం వచ్చేసి బ్యాడిగి కారము, గుంటూరు కాయల కారం 2 మిక్స్ చేసి పట్టించుకుంటాను నేను. అదే కారమే వాడతామండి మేము. ఇప్పుడు 4.5 స్పూన్లు కారం వాడుకోవాలి. తర్వాత దీనికి కొద్దిగా ఆయిల్ అండి, ఒక 2-3 స్పూన్లు అంతా ఆయిల్ యాడ్ చేసి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా 1.5 స్పూను. నాకు ఎక్కువగా స్పీడ్గా చేసేస్తానండి వంటలు అవి అన్నీ, అందుకు నాకు చెయ్యి అలవాటు, అన్నిట్లో చేత్తోనే లెక్క తెలిసిపోతుంది నాకు. మీకు 1.5 స్పూన్ అండి అది. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇవి 2 కేజీల చేపలండి. కట్ చేసిన ముక్కలు హాఫ్ ఏమో పులుసు, హాఫ్ ఏమో ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఇలా గరం మసాలా యాడ్ చేసి బాగా ముక్కలు అన్నిటికీ బాగా పట్టించాలి. పట్టించి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకో, ఒక 4-5 స్పూన్లు ఆయిల్ అండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది చేపల పులుసుకి. దాంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నానండి, ఒక 4-5 పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకొని అవి కూడా ప్యాన్లో వేసేసుకోవాలి. బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. నాన్ వెజ్ ఏదైనా కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, చేపల కూర కానీ, ఏదైనా కానీ ఆనియన్ బాగా ఫ్రై అయితే రుచి బాగుంటుందండి. కొంచెం పసుపు, ఆల్రెడీ మనం ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అవటానికి కొద్దిగా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, జస్ట్ ఉల్లిపాయ మగ్గటానికి వేసి మూత పెట్టేసుకొని బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా ఎర్రగా ఫ్రై అవ్వాలన్నమాట. మరొకసారి మూత పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆల్రెడీ ముక్కల్లో 1.5 వేసామండి. ఇప్పుడు ఇంకొక స్పూన్ వేసుకోవాలి. ఇది గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలానేనండి. 1/2 స్పూన్ ముక్కలు కలుపుకునేటప్పుడు వేసుకున్నాము. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఆనియన్స్లో వేసుకుందాము. ఇప్పుడు అవి వేసి బాగా కలుపుకొని మళ్ళీ 1 నిమిషం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చింతపండు, మనకు పులుపుకి తగిన చింతపండు పేస్ట్ చేసి పెట్టుకుంటాను నేను. అదే చింతపండు వేసేస్తానండి డైరెక్ట్. ఏ వంటలకైనా నేను పేస్ట్ రెడీగా పెట్టుకుని ఉంటాను, అదే వాడతాను. 1.5 స్పూన్ చింతపండు అండి. అది ముక్కలకి తగినట్టు, మనకి చేపల పులుసుకి ఎంత అవసరం పడుతుందో దానికి తగినట్టు నాకు 1.5 స్పూన్ చింతపండు పడింది. అది అంతవరకు యాడ్ చేశాను. ఇప్పుడు బాగా కలుపుకొని
ముక్కల్ని అందులో యాడ్ చేసేసుకోవాలండి. మనం అన్నీ కలిపెట్టిన ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ మసాలా ఆనియన్ మసాలా అంతా ఉంది కదా, అదంతా ముక్కలకు పట్టేటట్టు కలిపి తిప్పుకోవాలి బాగా. ప్రతి ఒక్క ముక్కకి అంతా అంటుకునేటట్టు తిప్పి మగ్గించుకోవాలండి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మరొకసారి తిప్పుకోవాలండి. అడుగు పట్టకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి. 2-3 సార్లు తిప్పి మగ్గించుకోవాలండి కొంచెం. తర్వాత మనం గరిటె పెట్టడానికి కుదరదు. ఇప్పుడే ఫస్ట్లోనే కొంచెం బాగా తిప్పుతూ మగ్గించుకోవాలి. ఇప్పుడు దానికి తగినంత పులుసుకు కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ వాటర్ని కూడా ఒకసారి మసాలా అంతా కలిసేటట్టు తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇంకా తర్వాత గరిటె పెట్టి తిప్పకూడదండి. ఇప్పుడు ఇంకొకసారి తిప్పిన ఇది కట్లా అండి. చేప పేరు, చేపలు రకాలు ఉంటాయి కదా, వెరైటీ కట్లా చేప అన్నమాట ఇది. ఈ చేప వచ్చేసి కొంచెం తొందరగా అది చిదురు అయిపోదు అనమాట. కొంచెం అటు ఇటుగా తిప్పినా కూడా ఏమవ్వదు, బాగుంటుంది. అందులో ఫ్రెష్ చేపలు అనేసరికి కొంచెం బాగా ఉడుకుతాయి కదండి. అదే ఫ్రీజర్లో పెట్టినవి అయితే మనకి తొందరగా చిదురు అయిపోతాయి, ఎక్కువ ఉడికినట్టు అయిపోతాయి. అలా అవ్వదన్నమాట ఇది. కట్ల చేప బాగుంటుంది మామూలుగా. ఇప్పుడు దాన్ని ఇలానే తిప్పుకోవాలండి. ఎన్నిసార్లు కదిలించాలన్నా ఇలా తిప్పుకోవాలి. గరిటెతో పెద్దగా తిప్పేయకూడదు, పైన టచ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఉప్పు ఏమన్నా పడుతుందేమో చూసుకోవాలి. కొంచెం ఉప్పు పట్టిందండి నాకు. ఒక 2-3 కారం కూడా ఇంకొంచెం తక్కువ అనిపించింది, అందుకే 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. ఇప్పుడు కొబ్బరి గసగసాలు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి నేను. ఒక చిన్న కొబ్బరి ముక్క, ఒక 2-3 ఇంచుల కొబ్బరి ముక్క, ఒక 2 స్పూన్లు గసగసాలు. చేప పులుసుకు వచ్చేసి గసగసాల టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. గసగసాలు వేయటం వల్ల గుజ్జు టేస్ట్ బాగా వస్తుంది అనమాట. అందుకు కొబ్బరి గసగసాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను, అది యాడ్ చేశానండి ఇప్పుడు ఇక్కడ. తర్వాత కొంచెం వాటర్ అండి, అది మిక్సీ గిన్నె కడిగిన వాటర్ కూడా పోసేసుకొని ఇంకంతే, ఇంకేం వేయాల్సిన పని లేదు. కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్ ఒక్కొక్క హాఫ్ స్పూన్ వేస్తే ఇంకా రెడీ అయిపోతుందండి ఎమ్మి చేపల పులుసు. ఇప్పుడు ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. బాగా కొబ్బరి గసగసాలు కూడా వేసాం కదా, అది కూడా బాగా ఉడికి మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడరు, హాఫ్ స్పూను జీరా పౌడరు, ఇది రొట్టెతో కానీ రాగి ముద్దతో కానీ చాలా బాగుంటుందండి. నేను రోటీ చేశాను దీనికి కాంబినేషను, రోటీ వైట్ రైస్ అనమాట. జీరా పౌడరు, ధనియా పౌడర్ అండి, కొంచెం గరం మసాలా, ఈ 3 కొద్దిగా లైట్గా వేస్తే మంచి స్మెల్ వస్తుంది. అయిపోయిందండి, ఆల్మోస్ట్ రెడీ. కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము. చూసారు కదా, టేస్టీ ఎమ్మి చేపల పులుసు రెడీ. దీనికి నేను రొట్టి చేశానండి. రొట్టి కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది పులుసు. జొన్న రొట్టె అండి ఇది. జొన్న రొట్టె చేయటం కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. రొట్టె చేయటం కూడా మనం చేత్తో చేయాల్సిన పని లేదు, చపాతీ కర్రతోనే రొట్టె మెత్తగా సాఫ్ట్గా చేసుకోవచ్చండి. నేను చూపిస్తాను. మా వారు టేస్ట్ చేస్తున్నారండి, చాలా బాగుందంట. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.